సో మరి మంచి చిత్రాలతో మంచి మార్కులు వేయించుకొని ప్రేక్షకుల ద్వారా సో ఆ మార్కుల్ని మరింత రెట్టింపు చేసుకుంటూ సో మన ముందుకి మంచి మంచి చిత్రాలని తీసుకొస్తున్న డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. ఆయన సహజత్వంతో పాటు సింపుల్సిటీతో పాటు యూనో బోలెడంత ప్రేమ ఉంటుంది ఆయన సినిమాల్లో. ఫస్ట్లీ అందుకనే మీ సినిమాలు చూసిన వాళ్ళందరూ మిమ్మల్ని కూడా ప్రేమిస్తూ ఉంటారు. సో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం, ముఖ్యంగా మీడియా మిత్రులకి. ఇప్పుడు రూపా చెప్పిందంతా మీరు కంట్రోల్ ఏమంటారు, పేస్ట్ అండ్ కట్ అండ్ పేస్ట్. అందరు సాంకేతిక మిత్రుల గురించి, నిపుణుల గురించి చాలా వివరంగా చెప్పింటాను. కాబట్టి వాళ్ళందరికీ నేను అలాగా వేరేగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ముఖ్యంగా కృష్ణప్రసాద్ గారు, మన 3వ సినిమా ఇది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. జెంటిల్మన్ టైంలో మన ప్రయాణం స్టార్ట్ చేశాము, సమ్మోహనం చేశాము, సారంగపాణి జాతకం చేశాము. మంచి అభిరుచి, తపన, ప్రేమ సినిమా పట్ల, మంచి కథ పట్ల, దర్శకుడికి స్వేచ్ఛ ఇవ్వడం పట్ల కృష్ణప్రసాద్ గారికి నిబద్ధత ఇప్పుడు కరువైపోతుంది. అంటే ఎప్పుడు ఛాన్స్ ఇచ్చిన తర్వాత నుంచి పక్కన కుర్చీ వేసి కూర్చుని ఇది ఎలా తీయలేమో అది అలా తీయలేమో అని సతాయించకుండా ఒక దర్శకుడిని పూర్తిగా నమ్మిన తర్వాత దర్శకుడికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఒకసారి కథ విని స్క్రిప్ట్ చదివి తను ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పిన తర్వాత మళ్ళీ మా జోలికి కూడా రాకుండా అంత స్వేచ్ఛనిచ్చి నన్ను నమ్మి 3 సినిమాలు నాతో తీసినందుకు మీకు కృతజ్ఞతలు అండ్ అభినందనలు కూడా. ఎందుకంటే మనం నిజంగా 3 చాలా మంచి సినిమాలు తీసాం సార్. మనం చాలా గర్వించదగిన సినిమాలు తీసాము. ప్రేక్షకులు కూడా 10 కాలాలు గుర్తుంచుకునే సినిమాలు తీసామని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో అందుకు ముఖ్యంగా ఫస్ట్ మీకు అభినందనలు, కృతజ్ఞతలు. సారంగపాణి జాతకం కూడా నేను ఎంతో ప్రేమించి ఇష్టపడి ఆయన దగ్గర తీసుకొచ్చాను. ఆయన దాన్ని అంతే ప్రేమించి ఇష్టపడి తప్పకుండా చేద్దామని ఒక రోజులో నిర్ణయం తీసుకుని ప్రొసీడ్ అవ్వమని చెప్పిన సందర్భం. ఆ తర్వాత అంతే వాజ్ ఎ జాయ్ రైడ్ ఆ సినిమా చేయడం అనేది, లైక్ ఆల్ శ్రీదేవి మూవీస్ ఫిల్మ్స్. అలాగే చేసుకుంటూ మేము వెళ్ళిపోయాము. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది, అద్భుతమైన టాక్ని సొంతం చేసుకుంది. ఇప్పుడే అంటే టాక్తో పాటు ప్రేక్షకుల యొక్క కథలకు కూడా ప్రారంభం అవడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా కుటుంబాలు ఈ సినిమాకి ఇప్పుడు రావడం మొదలెట్టాయి, ఇంకా రావాలి. ఎందుకంటే ప్రస్తుతం ఒక సినిమాకి రావడం ఎంత కష్టమో ప్రేక్షకులకి నాకు తెలుసు. కానీ ఇది అయినా కూడా వచ్చి తండోపతండాలుగా వచ్చారు. మీరు కొన్ని వీడియోస్ కూడా చూశారు కదా, అంతా ఎంజాయ్ చేస్తున్నారు. మరింత ఈ సినిమాని సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తర్వాత ఇంకా ఈ టీంలో రూపా చెప్పిన తర్వాత నేను చెప్పడానికి ఏం లేదు. సినిమాటోగ్రాఫర్ విందా గురించి నేను చెప్తే బాగుండదు, వెంకటేష్ గారి గురించి అసలు బాగుండదు. ఈ సినిమాలో ముఖ్యంగా నేను డిస్కవర్ చేసిన గ్రేట్, మిగతా వాళ్ళందరినీ నేను పొగిడేశానని మీరు అనేసుకోండి ప్లీజ్. మళ్ళీ నేను వేరేగా చెప్పాలి. ఇద్దరి గురించి నేను చెప్పాలి. ఒకటి ప్రియదర్శి. నేను ఎప్పుడో లెక్చర్ ఇవ్వడానికి ఎప్పుడో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నన్ను చూసే థ్రిల్ అయ్యట తను. అంటే నాకంత ఫాలోయింగ్ ఉందని నాకు తెలియదని బ్రహ్మానందం గారు డైలాగ్ చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. బట్ దెన్ తర్వాత తన్ని నేను అటుగా ఎలా ఎదుగుతూ వచ్చాడో చూసి ఈ సినిమాలో తను చాలా బాగా చేస్తాడని నేను నమ్మాను. అండ్ నేను నమ్మిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ అద్భుతంగా ప్రియదర్శి కింద సారంగపాణి కింద ప్రియదర్శి కింద సారంగపాణి మెప్పించారు. Fantastic performance, Darshi. I'll always be very proud of this film and you especially. And the second big discovery for me is Harsha. వైవా అనేది మా ఇంట్లో ఎప్పుడు కాసేపు కొంచెం డల్ మూమెంట్ వచ్చినా ముందర వైవా కాసేపు చూసేస్తాం. ఆ టైం నుంచి నాకు వైవా హర్ష అంటే చాలా ఇష్టం. మంత్ ఆఫ్ మధు చూసినప్పుడు నాలో ఒక ఏదో ఈ మధ్య వాట్ ఈజ్ యువర్ ట్రిగర్ పాయింట్ అనేది అడుగుతున్నారు కదా కొన్ని, దిస్ ఈజ్ మై ట్రిగర్ వాట్ ఎవర్, అలా నాకు ట్రిగర్ అనమాట హర్ష మంత్ ఆఫ్ మధు. అది చూసిన తర్వాత వెంటనే అందుకోసం నార్మల్గా ఉన్న పాత్రని నేను వైజాగ్ పాత్ర కింద మార్చాను. అద్భుతంగా హర్ష, యువర్ డిస్కవరీ ఫర్ మీ. అండ్ ఈ సినిమా ద్వారా నీ రియల్ పొటెన్షియల్ ఎంతో కొంత నేను ప్రజెంట్ చేయగలిగాను ప్రేక్షకులు అనుకుంటున్నాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నెక్స్ట్ డిస్కవరీ నాకు అశోక్ కుమార్ గారు. నాకు 101 జిల్లాల అందగాడు కాదు, సారీ, ఫస్ట్ నేను చూసింది ఆయన ఐ థింక్ ఊహలు గుసగుసలాడేనా కాదు, జోచితానంద్ అనుకుంటా. దానిలో చూసి నేను అన్నాను, అంటే అప్పుడు శ్రీని నాకు చెప్పాడు, సార్ మీరు పని చేయాలి సార్ ఒకసారి ఆయనతో, ఇలా ఎంజాయ్ ఇట్ అని. అప్పటి నుంచి నేను అనుకున్నాను, సార్ మీరు నన్ను చేసారేమో కానీ నేను మాత్రం ఊహించుకుంటున్నాను మీతో చేయాలని. అనుకోకుండా ఆయన ఈ సినిమా చేయడం జరిగింది. అద్భుతమైన చిన్న పాత్ర, భవిష్యత్తులో ఇంకా పెద్ద పాత్రలు తప్పకుండా ఇస్తాను. మీలాంటి వాళ్ళతో వర్క్ చేయడం ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. అండ్ నివిత ఈజ్ ఆల్సో అనదర్ డిస్కవరీ కమింగ్ అగైన్ ఫ్రమ్ 101 జిల్లా. సో నా సినిమా కాస్టింగ్కి చాలా వరకు శ్రీని కారణం. శ్రీని సినిమాలో చూసి నేను కొంతమందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. శ్రీని సమ్టైమ్స్ రికమెండ్ కూడా చేస్తాడు, వీళ్ళైతే బాగుంటారని. అండ్ ఐ బ్లైండ్లీ ట్రస్ట్ హిస్ జడ్జ్మెంట్ బికాస్ తను చాలా ఈజీగా పొగడ్డు ఎవరిని. కాబట్టి థ్యాంక్ యూ శ్రీని ఫర్ నివిత అండ్ అశోక్ కుమార్ గారు. అండ్ రూపా, అది నేను ఇందాక నువ్వు నిన్ను పొగుడుకోలేదు కాబట్టి నేను చెప్పాలి.
చాలా ఫెంటాస్టిక్. ఉమామహేశ్వర గురుప్రసాద్ చూసినప్పటి నుంచి నేను ఐ థాట్ యువర్ ఫెంటాస్టిక్ ప్రాస్పెక్ట్. తెలుగు కళాకారునిలో నువ్వు ఒక చాలా చాలా ప్రామిసింగ్ యాక్టర్స్ అని నేను నమ్ముతున్నాను. అది నేను ఇంకెక్కువ చెప్పక్కర్లేదు, ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళకి అదే అర్థమైంది. శ్రీనివాస్ అవసరాలు లాంటి వాడు ఒక సీన్ని అండ్ వెన్నెల కిషోర్ కూడా ఆ ఒక పర్టికులర్ సీన్ని ఎంత పొగిడారో నేను చెప్పక్కర్లేదు. సో అద్భుతమైన పర్ఫార్మెన్స్ నీకు. సో ఆల్ మై టెక్నీషియన్స్ నో నుంచోక్కర్లేదు, కమాన్ విందా, ఇంకా మనం ఏం మాట్లాడుకోకర్లేదు. కానీ మార్తాండ్ గారు, వివేక్ సాగర్, ముఖ్యంగా రామజోగయ్య శాస్త్రి గారు 4 పాటలు ఆయనే రాశారు ఈ సినిమాలో. అద్భుతమైన లిరిసిస్ట్. మా అనుబంధం సమ్మోహనంలో చాలా బ్రహ్మాండమైన పాటలు రాశారు ఆయన, 2 పాటలు. ఆ తర్వాత ఈ సినిమాలో 4 పాటలు ఆయన రాశారు. రామజోగయ్య శాస్త్రి గారికి ఈ వేదిక నుంచి నేను ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాను, అభినందిస్తున్నాను. ఫెంటాస్టిక్ లిరిక్స్ సార్. అండ్ వివేక్ సాగర్ గ్రేట్ మ్యూజిక్ యాజ్ యూజువల్. అండ్ రవీందర్ మా ఆర్ట్ డైరెక్టర్, నేను చెప్పక్కర్లేదు, చాలా అద్భుతంగా అతి తక్కువ వనరులతో కూడా చాలా అద్భుతంగా చేస్తారు. సో ఇందాక కిషోర్ అందరూ చెప్పినట్టే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి కూడా నేను చెప్పాలి. సో గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అనేదో అప్పుడు అన్నాడు కదా. సో చాలామంది తెలియని విషయం అంటే నేనే బ్యాడ్ కాపు, సురేష్ గారే గుడ్ కాపు. పైకి బ్యాడ్గా కనబడే గుడ్ కాప్ అయినా. సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి నాకు ఎవరైనా హీరో ఉన్నారంటే అది సురేష్ గారు, నా సీక్రెట్ హీరో అయినా. ఎందుకంటే ఈ సినిమా మేము ఎన్ని కష్టాలు పడ్డారో మా టీం, సురేష్ గారు కానీ, రాజా, శేఖర్, దర్శన్ అండ్ ఇంకెవరున్నారు మన వాళ్ళు వర్మ, అండ్ మోస్ట్ ఆఫ్ కోర్స్ వర్మ మై డియరెస్ట్, అండ్ సురేష్ గారు అబ్బాయి తేజ, అందరూ కూడా. అంటే మేము ముఖ్యంగా పాపం కిషోర్కి తెలియని విషయం ఏంటంటే వైజాగ్లో మీ అందరికంటే నన్ను ఎక్కువ పరిగెత్తించారు సురేష్ గారు. పొద్దున్నే అంటే ఆయన పైకి ఎలా కనబడ్డు, కొంచెం పదునుగా మాట్లాడతాడు, కరుగ్గా మాట్లాడతాడు, కానీ చాలా ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఆయన. ఓ రోజు పొద్దున్నే నా దగ్గరికి వచ్చి, సార్ మార్నింగ్ మనం 9 to 11 హర్ష గారి ఇల్లు చేద్దాం సార్, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి లంచ్ చేద్దాం సార్, అక్కడ జోసఫ్ అనే పాత్ర ఒకటి మనం ఉంది కదా సార్, అది హైదరాబాద్ ఇక్కడ చేసేద్దాం సార్, అక్కడ 4కి అది అయిపోతే అక్కడి నుంచి మనం హోటల్కి వెళ్ళి అక్కడ జస్ట్ 5 to 12 సార్ రాత్రి, అంతే. ఇది చేస్తే మనం 2 రోజులు సేవ్ చేస్తాం సార్ ప్రొడ్యూసర్ గారికి అన్నారు. సో అంతా ఆయన తపన పడతారనమాట. అంటే అట్ ద సేమ్ టైం పని బాగా రావాలి, క్వాలిటీ బాగా ఉండాలి. నేను చివరి వరకు ఇచ్చిన కరెక్షన్లు కూడా ఆయన నాకు ఒక స్టేజ్లో నా ఫోన్ చూస్తే భయపడే స్టేజ్లో పెడుతుంటానండి. సార్ ఇంకేమైనా కరెక్షన్ ఉందా సార్, ప్రింట్లో వెళ్ళిపోవాలి సార్ అని. అంత ఫెంటాస్టిక్ సార్ సురేష్ గారు. నాకు ఎప్పటి నుంచో 2014 నుంచి హీజ్ మై ఏమంటారు లెఫ్టినెంట్, రైట్ హ్యాండ్ లెఫ్టినెంట్ వాట్ ఎవర్. అండ్ మై హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. వర్మ ఇంకోసారి చెప్తున్నాను, ఇంత మర్చిపోయినా కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ ప్రొడక్షన్ టీంలో కూడా రషీద్ అండ్ అంజీ, ఫుడ్ సోల్జర్స్ వాళ్ళు ఫెంటాస్టిక్. అండ్ విద్య ఐ థింక్ అంతకుముందు మరి తను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవునో కాదో నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి తను లైన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద ఈ సినిమాలోకి వచ్చింది. గ్రేట్ జాబ్ విద్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ బోర్డ్. అండ్ ద ఎంటైర్ డిజిటల్ టీమ్ కానీ లేకపోతే పబ్లిసిటీ టీం కానీ అందరికీ కూడా ఈ సినిమాని ప్రేక్షకులకు ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో మార్పులు చేర్పులు, ఎన్నో అవాంతరాలు, అనుకోని కష్టాలను అధిగమించి కష్టపడి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి అందరికంటే ముందు నేను కోరేది మనందరం ఈ సినిమా పట్ల గర్వంగా ఉందాం. చాలా మంచి సినిమా మనం తెలుగు ప్రేక్షకులు ఇచ్చాం, అచ్చమైన తెలుగు సినిమా ఇచ్చాం, అచ్చమైన తెలుగు నటులు నటించిన సినిమా ఇచ్చాం. ప్రేక్షకులు తప్పకుండా దీన్ని ఆదరిస్తారు, ఇంకా ఆదరిస్తారు, నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. వాళ్ళందరికంటే ముందు నాకెప్పటికీ సారంగపాణి జాతకం ఒక చాలా 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 స్పెషల్ ఫిల్మ్గా మిగిలిపోతుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నటులందరినీ నేను ఇండివిజువల్గా పొగడలేదు, ఎందుకంటే ప్రతిసారి శ్రీనిని పొగుడుతూ ఉంటాను, భార్గవని పొగుడుతూ ఉంటాను, వంశీ, తనుజ కూడా న్యూ డిస్కవరీ ఫర్ మీ. సో ఇంకా ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యూర్ టైమ్. ఐ విల్ బి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ సారంగపాణి జాతకం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ అవకాశాన్ని, ఈ సినిమా తీసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఇంత పెద్ద స్థాయిలో ఈ సినిమాను ఆదరిస్తున్న, ఎంకరేజ్ చేస్తున్న మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంద్రరెడ్డి గారు మీరు ఇక్కడే ఉండండి, మోహన్ కృష్ణ గారిని ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వేదిక మీదకి నివిత